కేరళలో ఓ పెద్దాయన రాత్రిపూట తన ప్రజల్ని కాపాడడానికి పులి మీద స్వారీ చేస్తూ ఉంటారు. ఆ పెద్దాయన అక్కడ ఉన్నంత వరకు భారత చరిత్రలో కేరళకి ఒక ప్రాశస్త్యమైన స్థానం ఉంటుంది. హిందుత్వానికి అక్కడ చాలా మంచి పేరు వస్తుంది. ఆయనే అయ్యప్ప. ఆ పేరు వింటేనే ఏదో వైబ్రేషన్లోకి వెళ్ళిపోతాం. అయ్యప్ప సీజన్ ఇది, అయ్యప్ప మాల సీజన్. అయ్యప్ప మాల ధారణలో స్వాములందరూ సద్బ్రహ్మచారులుగా తమ జీవిత శైలిని మార్చుకుని ఆ హరిహరసుతుడిని కొలుస్తూ ఉంటారు. సో అయ్యప్ప దీక్షకు ఎందుకు అంతటి ఆదరణ, ప్రతి సంవత్సరం కన్యస్వాముల సంఖ్య ఎందుకు అంత పెరిగిపోతుంది అంటే దానికి అర్థం ఆయన మీదున్న అపారమైన నమ్మకమే. అయ్యప్ప స్వామి శబరిమలలో వెలిసిన ఒక దివ్య జ్యోతి. ఆ జ్యోతిని పురస్కరించుకునే మకర విళ్ళక్కు అనే ఒక సంస్కృతికి అక్కడ దేవస్థానం వారు కొన్ని వందల సంవత్సరాలుగా పాటిస్తున్నారు. ఆ రోజు మనకి ప్రకాశవంతంగా కనపడే మకర జ్యోతి మాత్రం చాలా విశిష్టమైనది. ఆ రోజు స్వామివారికి రాజకుటుంబీకుల బంగారు ఆభరణాలను ఒక ఏనుగుపై ఎక్కించి ఆ ఏనుగుని కోట నుంచి దేవాలయం వరకు నడిపించుకుంటూ తీసుకెళ్తారు. మీకు విషయం తెలుసా? ఏనుగు ఏమైనా జీపీఎస్ ఉంటుందా, లేకపోతే ఏమన్నా ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుందా? అది ఎలా కరెక్ట్గా అక్కడికే వెళ్తుంది అంటే అందుకు కారణం మీద ఒక గరుడ పక్షి, అంటే ఒక గ్రద్ద దారి చూపిస్తూ ఉంటుంది. సో అంతటి మహిమాన్వితమైన చోటుకి వెళ్ళాలి అని అందరూ అనుకుంటారు. నా మాతృమూర్తికి ఒకరోజు కలలో నేను మాలధారణ వేసుకున్నట్టు కల కూడా వచ్చిందంట. సో ఆ అదృష్టం నాకు కలగాలని కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఆయన కేరళలో ఉన్నంత వరకు హిందూ సమాజానికి ఎలాంటి డోకా లేదు.